హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ విన్నారంటే ఈవినింగ్ పూట స్నాక్స్గా భలేగా ఉంటాయండి. చికెన్ మటన్ పకోడా కన్నా ఎమ్మీగా ఉంటాయండి. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజిటేరియన్తో ఈ విధంగా పకోడా చేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటాయండి. ముందుగా బీన్స్ కాయలు, అదేవిధంగా కాలీఫ్లవర్ ఈ విధంగా ఉడికించి తీసుకోవాలండి. ఉడికించి తీసుకున్న ఈ వెజిటేబుల్లో తేమ ఉంటుంది కాబట్టి మనకి సరిపడా శనగపిండి యాడ్ చేసుకోవాలండి. కాస్త సన్నటి తురుము అల్లం తురుము యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కాస్త కొత్తిమీర కరింపాకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది మనం పకోడాకి ఏ విధంగా కట్ చేస్తామో నిలువుగా ఆ విధంగా కట్ చేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. మిరియాల పొడి యాడ్ చేయటం వల్ల స్పైసీగా చాలా బాగుంటాయండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. మనకి తేమ ఎక్కువగా అనిపించిందంటే కాస్త పొడి పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి పకోడా పిండి ఎలా కలుపుకుంటామో వాటర్ అయితే ఇంకేమీ యాడ్ చేయటం అవసరం లేదండి. మనం ఉడికించి తీసుకున్నాం కాబట్టి దాని తేమతోనే మనకి చక్కగా మిక్స్ అయిపోతుంది. చూడండి, ఈ తీరుగా కలుపుకున్నామంటే సరిపోతుందండి. మనకి పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని చిన్ని చిన్ని ఉండలుగా చేసి యాడ్ చేసేసుకోవటమే అండి. మనం పకోడా ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే ప్రాసెస్లో వేసుకున్నామంటే చక్కగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. మరి పెద్దవిగా వేసామంటే ఆ పీసులు లోపల ఉడకవండి, పచ్చి పచ్చిగా ఉంటుందండి. చిన్నివిగా వేసుకున్నామంటే చక్కగా లోపల వరకు వేగిపోతుందండి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకోవచ్చండి. మనకి రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. లేదా ఈవినింగ్ పూట పిల్లలు వచ్చేసరికి వేడివేడిగా ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. వెజిటేబుల్ పకోడా అండి. పిల్లలు వేరేగా చేసి పెట్టామంటే వెజిటేబుల్ తీసుకోరు కాబట్టి ఈ విధంగా పకోడా రూపంలో వేసిచ్చారంటే ఇష్టంగా తింటారండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి. ఓ చిన్న లైక్ ఇచ్చారంటే కాస్త సపోర్ట్గా ఉంటుందండి. చూడండి, చక్కగా లోపల వరకు బాగా ఉడికిపోయిందండి. సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.